కొన్ని సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎట్లా సాల్వ్ చేద్దాం చూద్దాం. ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్లో ఫ్యాన్ సాల్వ్ చేస్తారు. ఈ కెపాసిటర్స్లో కూడా ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్ కొన్నిసార్లు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో మనం కాంబినేషన్ చేసేటప్పుడు ఇలా కొన్ని వైర్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఉంటాం. బిట్వీన్ ఏ అండ్ బి వాట్ ఈస్ ఆర్ ఈక్వలెంట్స్ వాల్యుయేషన్ సాల్వ్ చేయాల్సి వస్తే డైరెక్ట్గా దాన్ని ప్యారలల్ ఆర్ సిరీస్లో ఉందా కన్ఫ్యూజ్ అవుతాం. జనరల్గా సర్క్యూట్ ప్యారలల్ సిరీస్లో ఉందని ఎట్లా చెప్పాలి? ఐదర్ షుడ్ గో రెసిస్టెన్స్ కనెక్టెడ్ బై ఎండ్ టు ఎండ్ ఇట్ ఈస్ సిరీస్ ఆర్ డివైడ్ విత్ అ కరెంట్ ఇట్ ఈస్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇట్లా ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు మనకు కొంచెం డౌట్ ఉంటుంది. వాట్ ఈజ్ ఆర్ ఈక్వలెంట్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏ అండ్ బి మధ్యలో ఆర్ ఈక్వలెంట్ వాల్యూస్ ఎంత అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా సేమ్ క్వశ్చన్ మీ కెపాసిటర్స్లో ఉంటుంది. కెపాసిటర్స్ పెట్టింటాం. ద ప్రాబ్లమ్ ఈజ్ మనం ఎప్పుడైనా సరే ఏ నుంచి మూవ్ అవుతున్నప్పుడు జనరల్ ఇలాంటి ఒక కండక్టింగ్ వైర్ వస్తే ఇక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్ లేదనుకుంటాం. అంటే వెన్ ఆర్ బికమ్ జీరో, ఆర్ బికమ్ జీరో డైరెక్ట్గా కరెంట్ ఫ్లో అయిపోతుంది. అంటే ఫాస్ట్ పాత్ అన్నట్టు ఇది. ఈ రెసిస్టర్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ ఆర్ రెసిస్టెన్స్ లేదా R1 R2 R3 అలా డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఆ పాత్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నీ కరెంట్ ట్రావెలింగ్ పాత్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని షార్ట్ సర్క్యూటెడ్ అంటాం. ద వర్డ్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. కరెంట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. కరెంట్ నెవర్ గోస్ త్రూ ద రెసిస్టర్స్. అంటే రెసిస్టర్ అంటే లైక్ ఎలక్ట్రిక్ డివైజెస్, ఫ్యాన్, బల్బు, వీటన్నిటి నుంచి కరెంట్ ఫ్లో అవ్వాలని ఏం లేదు. బట్ మనం ఒకటే పాత్ ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా వాటి నుంచి వెళ్తుంది. అట్లా కాకుండా మనకి ఈజియెస్ట్ పాత్ ఏదైనా ఉందనుకోండి, కరెంట్ కానీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఫాస్ట్గా వెళ్తుంది. రిస్ట్రిక్షన్ ఉన్న దగ్గర ఎలక్ట్రాన్ ఆగదు. అలాంటి పాత్ ఏదైనా కనిపిస్తుంది అంటే దీనికి ఒక ఛాన్స్ ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ హైయర్ పొటెన్షియల్ పాయింట్ and this is a lower potential point, the charge should flow from higher to lower. So current will flow from plus to minus. అలా ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఈజియెస్ట్ పాత్స్ ఎక్కడ ఉన్నాయో అది చూస్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ బి పాయింట్, లెట్ కన్సిడర్ దిస్ ఇస్ సి యాజ్ వెల్, దీన్ని కూడా డి అనుకుందాం. సో ఇప్పుడు మనకు ఏ అండ్ సి అనేవి సేమ్ పొటెన్షియల్స్లో ఉన్నట్టు. పొటెన్షియల్ ఎప్పుడు డ్రాప్ అవుతుంది? పొటెన్షియల్ ఎప్పుడు కన్జ్యూమ్ అవుతుంది? వెన్ యూర్ క్రాసింగ్ ఓవర్ ద రెసిస్టర్ ఆర్ బల్బ్ ఆర్ కెపాసిటర్ ఎనీ ఒక ఎలక్ట్రిక్ డివైస్ ఉంటే పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. సో అట్లా పొటెన్షియల్ డ్రాప్ అవ్వకుండా వెళ్తుందంటే బికాజ్ మనకి ఇక్కడ ఎలాంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్ లేవు. అంటే ఏ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో సి పాయింట్ కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, పొటెన్షియల్ సేమ్ అయినప్పుడు మనం దాన్ని కొంచెం కంపారిజన్ కోసం ఇక్కడ సేమ్ మెయిన్ పొటెన్షియల్స్ వాల్యూసే ఇంపార్టెంట్. సి దగ్గర మనం సేమ్ పొటెన్షియల్ అనుకుంటాం. సిమిలర్లీ బి పాయింట్ నుంచి చూడండి, ఒకవేళ బి పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఛార్జ్ మళ్ళీ ఈ ఆర్ రెసిస్టర్ నుంచి వెళ్ళాలా. సో ఎలక్ట్రాన్ అనేది కరెంట్ ఇలా ట్రావెల్ చేయొచ్చు బికాజ్ మనకు డైరెక్ట్గా షార్ట్ సర్క్యూట్ అవుతూ డి పాయింట్కి వస్తుంది. లేదా డి నుంచి కన్సిడర్ చేస్తే డి నుంచి బి వరకు వెళ్తుంది. అంటే మధ్యలో మనకి ఈ రెసిస్టర్ కూడా మనం వర్క్ చేయకూడదు వస్తుంది. అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏ అండ్ సి ఆర్ సేమ్ పొటెన్షియల్స్. ఓకేనా, ఏ అండ్ సి ఆర్ సేమ్ పొటెన్షియల్ వాల్యూ సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బి అండ్ డి ఆర్ సేమ్ పొటెన్షియల్స్ వల్ల చాలా సర్క్యూట్లో ఉన్న రెసిస్టర్స్ బ్రేక్ అయిపోతుంటాయి. అసలు కన్సిడర్ చేయం. ఇందులో తీసుకుంటాం కానీ ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా, ఏసీ వాల్యూస్ పొటెన్షియల్ తీసుకుంటున్నాం కానీ ఈ సర్క్యూట్ సేమ్ పొటెన్షియల్ కదా. కానీ వెన్ యూ ట్రైంగ్ టు మూవ్ ఫ్రమ్ సి టు బి డెఫినెట్గా ఇంకో మనకు వేరే పాత్ లేదు. ఇక్కడికి రావాలని ట్రై అయ్యి రెసిస్టర్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలని ట్రై అయ్యి ఇంకో రెసిస్టర్ ఉంది. బట్ ఛార్జ్ షుడ్ గో టు ద లోయర్ పొటెన్షియల్. కంపల్సరీ వెళ్ళిపోవాల్సింది. లోయర్ పొటెన్షియల్స్కి వెళ్ళాలి కాబట్టి మనకి బి దగ్గరికి వెళ్తుందంటే 100% ఒక రెసిస్టర్ని క్రాస్ అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం ఏసీ పాయింట్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అవునా, అంటే ఒక రెసిస్టర్ వాల్యూ ఇలా వస్తుంది. క్లియర్? ఓకే, అండ్ కమ్ టు ద బి పాయింట్ రిలేట్ చేస్తున్నాం. బి నుంచి డి వరకు సేమ్ పొటెన్షియల్ కానీ మళ్ళీ డి నుంచి ఏ వరకు సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి కదా. అవునా, డి నుంచి ఏ వరకు సర్క్యూట్ కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డి పాయింట్ నుంచి లేదా బి పాయింట్ వెళ్ళింది. డి పాయింట్ సేమ్ కదా పొటెన్షియల్స్, కాబట్టి డి పాయింట్ నుంచి ఒక రెసిస్టర్ వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఏ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇక్కడ మనకు సి అండ్ డి మధ్యలో ఉంది. అంటే సి పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే డి పాయింట్ ఇది అవుతుంది. మళ్ళీ కరెంట్ వెళ్ళాలా సి నుంచి డి వరకు ఛార్జ్ ఫ్లో అనేది ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ మనం కామన్ పొటెన్షియల్స్ రాస్తున్నాం.
లేదా ఇలా కనిపిస్తుందంటే మీకు ఇంక ఇలాంటి క్వశ్చన్లో ఇంకొక డౌట్ రావచ్చేమో. ఇలాంటి సర్క్యూట్ ఎప్పుడైనా కనిపిస్తే మనం డైరెక్ట్గా కరెంట్ వాల్యూస్ ఇన్ఫినైట్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆర్ఆర్ రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి. ఆర్ఆర్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఏ నుంచి బి వరకు ఆర్ ఈక్వలెంట్ అంటే డైరెక్ట్గా ఆర్ ప్లస్ ఆర్ 2R అని చెప్తాం, అవునా. ఇఫ్ ఎనీ కేస్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ వన్ కండక్టింగ్ వైర్ త్రూ దిస్ రెసిస్టర్, ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత రెసిస్టెన్స్ వర్క్ చేస్తుందంటే ఓన్లీ ఆర్. ఇప్పుడు నువ్వు కామన్ తీసుకోవద్దు, మనకి ఇక్కడ ఇంకో జంక్షన్ పాయింట్ ఏం రాలే, అవునా. ఇప్పుడు నీకు ఇక్కడ మనకు కండక్టింగ్ వైర్ కనెక్ట్ చేస్తున్నాం, దీన్ని కండక్టింగ్ వైర్స్ అంటాం. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ కండక్టర్కు బిహేవ్ చేస్తుంది. పర్ఫెక్ట్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ వాల్యూస్ మినిమం ఉంటుంది, అసలు మనం దాన్ని కన్సిడర్ చేయం. అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు నీకు కరెంట్ ఫ్లో అనేది డైరెక్ట్గా ఏ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ మనకి మిగిలిపోయిన పాయింట్ ఏంటి, లోయర్ పొటెన్షియల్స్లో ఒక ఆర్ రెసిస్టెన్స్ మిగిలిపోయింది. కాబట్టి ద టోటల్ ఆర్ ఈక్వలెన్స్ బికమ్ ఓన్లీ ఆర్, అవునా. లేదా ఒకవేళ కండక్టింగ్ వైర్ అనేది ఇలా కనెక్ట్ చేసామనుకోండి, అసలు రెసిస్టెన్సే లేదు నీకు, ఇక నో రెసిస్టెన్స్ ఇస్ ఇన్వాల్వ్స్, దేర్ఫోర్ కరెంట్ బికమ్స్ ఇన్ఫినైట్. I ఈక్వల్ టు V బై ఆర్, ఆర్ బికమ్ 0 అయితే సంథింగ్ బై 0 ఇన్ఫినైట్ అయితే. సో అట్లా మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, మనం చేంజ్ చేస్తున్నాం. బట్ 3 రెసిస్టర్స్ కనెక్షన్స్లో ఉన్నాయి. ఆ పొటెన్షియల్స్ సేమ్ తీసుకుంటున్నాం, పొటెన్షియల్స్ వాల్యూస్ A అండ్ C సేమ్ పొటెన్షియల్స్, అండ్ నెక్స్ట్ B అండ్ D సేమ్ పొటెన్షియల్స్. బట్ వాళ్ళ మధ్యలో కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఆ కరెంట్ ఫ్లో లేదా ఆ ఛార్జ్ ఫ్లో కండిషన్ తీసుకుంటే ఇలా రాస్తుంది. వీ హ్యావ్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ ఆర్ రెసిస్టెన్స్. బోత్ ఆర్ ఈ 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్. దేర్ఫోర్ ప్యారలల్ కాంబినేషన్లో రాసే ఫార్ములా ఏంటి, 1/R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/R ప్లస్ 1/R. సో ఐడెంటికల్ రెసిస్టర్ అయితే డైరెక్ట్గా బైలో రాసుకుంటే ఈజీ అవుతుంది, లేదంటే సాల్వ్ చేసుకున్నా సరే వస్తుంది. దట్ ఈస్ 3/R. సో 1/R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/R or R equivalent is equals to R/3. We know that in a parallel combination resistance will be decreases. In a series combination resistance will be increases. ఇలా చాలా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఒబే చేస్తూ ఉంటాం మనం. కాంబినేషన్స్ ఒకటి మనం అర్థం చేసుకోవడానికి రావాలి. కాంబినేషన్స్ రాకపోతే ఏం చేయలేం. అసలు ఎలా అరేంజ్ చేస్తున్నాం మనం అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సర్క్యూట్ డయాగ్రామ్, ఇంకో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుందాం. కరెంట్ ఎప్పుడు క్వశ్చన్ని మనం కరెంట్ రిలేటెడ్గానే అడుగుతాడా, ఆర్ ఈక్వలెంట్ రిలేటెడ్ అడుగుతాడా తెలియదు. ఎలా అడిగినా సరే మనం కంటిన్యూ అవ్వాలి. అండ్ లాస్ట్ జేఈ మెయిన్స్లో కూడా కొన్ని ట్విస్టెడ్ క్వశ్చన్స్ అడిగారు. అంటే మధ్యలో రెసిస్టర్ మధ్యలో కూడా మనం ఒక జాకీని ప్లేస్ చేస్తాం, అక్కడ రెసిస్టర్ డివైడ్ చేసుకోవచ్చు. సో అది మనం ఒకసారి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనే టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సర్క్యూట్ ఉందనుకుందాం. Let's consider 50 volts of battery is there and 10 amp of current is traveling in the circuit. 10, 5, 4 and 6 ohms of resistance are there. Find individual currents లేదా ఫైండ్ ఇండివిజువల్ బ్రాంచెస్లో వెళ్తున్న కరెంట్ ఎంతనో సాల్వ్ చేయమంటాడు. అంటే ఇలా రాసుకుందాం. ఫైండ్ కరెంట్ త్రూ 5 ohms and 6 ohms. Is this possible? పాసిబుల్ అవుతుందా? మనకు ఆల్రెడీ టోటల్ కరెంట్ ఇచ్చింది. ఈవెన్ టోటల్ కరెంట్ ఇవ్వకుండా మనం సాల్వ్ చేసుకోవచ్చు. టోటల్ కరెంట్ వాల్యూస్ ఇవ్వకుండా ఏం చేస్తాం, ఆర్ ఈక్వివాలెంట్ చేస్తాం. ఆర్ ఈక్వివాలెంట్ తీసుకొని సాల్వ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్లో 5 ohms దగ్గర 6 ohms దగ్గర కరెంట్ ఎంత వస్తుందో సాల్వ్ చేయమంటుంది. బట్ కాంబినేషన్ చెక్ చేయండి. ఫస్ట్ ఎవరెవరు సిరీస్ ఉన్నారు, ఎవరెవరు ప్యారలల్ ఉన్నారు. 5, 4 ఎట్లున్నారు, సిరీస్ కాంబినేషన్. సో ఇక్కడ మనకి ఈ బెండ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయొద్దు. ఇక్కడ నుంచి చూసుకుంటే కరెంట్ డివైడింగ్ అనేది 10, 5 యాజ్ వెల్ 4 నుంచి వెళ్ళే కరెంట్ సేమ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రాసెస్లో ఈ వాల్యూ, ఈ కరెంట్ కూడా యాక్చువల్ టోటల్ కరెంట్ తీసుకోవద్దు, రాంగ్, బికాజ్ అది మళ్ళీ చేంజెస్ జరుగుతుంది. టోటల్ కరెంట్ తీసుకోకండి. టోటల్ కరెంట్ సాల్వ్ చేసి కరెంట్స్ ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 6 బ్రాంచ్ చూడండి. 6 ohm ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ప్యారలల్ టు ద 10, 5 and 4. ఎందుకు ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఇక్కడ జాయిన్ అయిపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు మనకు ప్యారలల్ అనుకుంటాం, మిగతా అంతా మనకు దీని సిరీస్ కాంబినేషన్ అనుకుంటాం. అట్లా కాదు, ఓకేనా.
బెండ్ అయిందని కాదు, మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడ ఉందని చూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి టోటల్ ఆర్ ఈక్వివాలెంట్ ఏమవుతుంది? ద టోటల్ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఒక్కటే వీళ్ళందరికీ ప్యారలల్ అవుతుంది, అంటే 10 ప్లస్ 15 ప్లస్ 9 రాయాలి. ఒకవేళ రాయాలంటే రాదు. దట్ ఈస్ ఫస్ట్ కాంబినేషన్లో ఆర్ ఈక్వివాలెంట్ రాస్తే 10 ప్లస్ 5 ప్లస్ 4. సో పైన బ్రాంచ్కి మాత్రమే వేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19. ఓకే, నెక్స్ట్ వన్ ఈ 19 ఓమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ప్యారలల్ టు 6 ohm. ఓకేనా, సింబల్ ప్యారలల్ టు 6 ohm. So the parallel to 6 ohm, therefore R equivalent, new R equivalent is become, that is 19 into 6 by 19 plus 6, 19 into 6 by 25. Okay, you got R equivalent. So we can find total current. Total current ఎంత బ్యాటరీ ఇచ్చారు కదా వాళ్ళే, సో టోటల్ కరెంట్ సాల్వ్ చేస్తున్నాం. దట్ ఈస్ V by R. So V by R is nothing but it is R equivalence dash. So V value is 50 volts by R equivalence is nothing but 19 into 6 by 25. ఓకే, అంటే మనకు కరెంట్ టోటల్ వస్తుంది, కరెంట్ వాల్యూస్ టోటల్ వస్తుంది. బట్ ఎట్ దిస్ పాయింట్ దిస్ టోటల్ కరెంట్ వాల్యూ సాల్వ్ చేస్తే ఇది ఒక న్యూమరికల్ వాల్యూ వస్తుంది. ఎట్ దిస్ పాయింట్ ద టోటల్ కరెంట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఇండివిజువల్ బ్రాంచెస్ లైక్ I1 అండ్ I2గా డివైడ్ అవుతుంది. కరెంట్ అడగచ్చు, ఆర్ ఈక్వలెంట్స్ అడగచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చిన్న లాజిక్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం 5 ohms రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ సాల్వ్ చేయాలంటే, 5 ohm రెసిస్టెన్స్ కరెంట్ సాల్వ్ చేయాలంటే ఈ మొత్తం దాంట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందన్న పాయింట్ తెలిసి ఉండాలి. ఎందుకు చెప్పండి? బికాస్ ద 10, 5, 6, 4 ఆర్ సిరీస్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ కరెంట్ ఒక్కసారి I1 స్టార్ట్ అయితే అది ఎంటైర్ సిరీస్ కాంబినేషన్ మెయింటైన్ సేమ్. సో సేమ్ కరెంట్ మెయింటైన్ చేస్తుందంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని ఇలా రాసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్ ద కన్వీనియంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ ఎంత వచ్చింది నీకు? 19 వస్తుంది. దిస్ బికమ్ 19 ohm అండ్ దిస్ ఈజ్ 6 ohms. కన్ఫ్యూజ్ చేయడం కోసం అట్లా అడుగుతారు అన్నాడు. అయిపోయింది. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు 19 ohm దగ్గర కరెంట్ ఎంతో తెలిసి 5 ohms దగ్గర కూడా సేమ్ కరెంట్ ఉంటుంది, 4 ohms దగ్గర సేమ్ కరెంట్ ఉంటుంది, 10 ohms దగ్గర సేమ్ కరెంట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయడం. బట్ ఎప్పుడు ఇండివిజువల్గా చేయొద్దు. మనం నిన్న ఒక ఫార్ములా రాసాం, ఇండివిజువల్ కరెంట్ సాల్వ్ చేయనప్పుడు I1 ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ బ్రాంచ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్. అది చేసేటప్పుడు మనం 5ని మాత్రమే తీసుకుంటాం. రాంగ్, 5ని తీసుకోవద్దు. ఈ 5కి ఎంతమంది సిరీస్ ఉంటే వాళ్ళని తీసుకోవాలి. సో 5కి 4, 10 సిరీస్ కాబట్టి కంటిన్యూగా వాటిని యాడ్ చేసుకుంటే తీసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు టోటల్ కరెంట్ ఇండివిజువల్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? దట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తున్నాం అప్ సైడ్ బ్రాంచెస్, అంటే దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ కావాలి కదా. ఫార్ములా రాసి ఏంటి? దట్ ఈజ్ R2 by R1 plus R2, where R1 is nothing but not 10, not 5, not 4, it is 19. అది మర్చిపోవద్దు. సో దట్ ఇంటూ టోటల్ total కరెంట్. సో R2 వాల్యూ ఏం తీసుకుందాం? 6 by 19 plus 6, 25 into total current value. The total current value is becomes 25 into 50 by 19 into 6. 6 get cancel and next to ఇది 25 cancel and remaining value ఏమొస్తుంది? 50 by 19. So you are perfect in calculations. మొత్తం సాల్వ్ చేస్తాం, టోటల్ కరెంట్ వచ్చి ఉంటుంది. ఆ టోటల్ కరెంట్స్లో ఇది వాల్యూ వెళ్ళిపోతే మిగతా ఫ్రాక్షన్ ఎంత మైనస్ చేయడం. ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఫార్ములా కరెంట్ జంక్షన్లో? I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. యూ గాట్ I1, యూ గాట్ I, యూ రిక్వైర్డ్ I2 అంటే 6 ohms నుంచి వెళ్ళే కరెంట్ అని అర్థమవుతుందా? ఓకేనా? సో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎట్లనన్నా రావచ్చు. ఇట్లా ఇదేమో జస్ట్ ఆర్ ఈక్వలెంట్స్ కోసం వస్తుంది, కానీ ఆర్ ఈక్వలెంట్స్ కాకుండా కరెంట్ సాల్వ్ చేయమంటే ఇలా ఇంకా చాలా ఉన్నాయి, నోట్ చేసుకోండి. ట్రై చేయండి, చెప్పు సరిపోతుంది. సో ఇక్కడ ఒక C పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక D పాయింట్ అనుకుంటున్నాం, అండ్ ఇక్కడ ఫైనల్గా B పాయింట్ వస్తుంది. సో అన్నీ కరెక్ట్గా ఉండాలి. మనం అరేంజ్ చేసిన రెసిస్టర్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే మనం తీసుకున్న ఆర్డర్ కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి వెళ్ళిన వాల్యూ ఈ ఆర్కి ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది, అవునా? అంటే మనం ఈ ఆర్ ఎక్కడి వరకు వెళ్తుంది? C పాయింట్. ఈ ఆర్ ఎక్కడి వరకు వెళ్తుంది? D పాయింట్. అందుకే మనం పాయింట్స్ ఇచ్చుకున్నాం, ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్, ఇక్కడ C దగ్గర ఒక రెసిస్టర్ వస్తుంది, అండ్ నెక్స్ట్
డి దగ్గరకు ఒక రెసిస్టర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసినాం, క్లియర్ ఉంది. ఇంకొక ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దాం, మధ్యలో ఏమైనా ఉంటే తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ బి పాయింట్ నుంచి వస్తున్నాం. బి పాయింట్ నుంచి వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ వేయాలి. బి నుంచి చూడండి డి వరకు ఒక రెసిస్టర్ వస్తుంది, అంటే వీ హ్యావ్ కనెక్టెడ్ లైక్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ బి నుంచి మళ్ళీ సి వరకు మధ్యలో ఇంకో రెసిస్టర్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది. డి టు సి ఇంకో రెసిస్టెన్స్ ఉంది, అంటే వీళ్ళ మధ్యలో కూడా ఒక రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి. సో ఆల్ ఆర్ టేకింగ్ లైక్ సేమ్ ఉంటాయి, సేమ్ కూడా ఉండవు, డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇలా ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం అంటే కొంచెం కష్టం. ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం అంటే ఎప్పుడైతే దీన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్లో తీసుకుంటాం, అకార్డింగ్ టు బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ ద సైంటిస్ట్ నేమ్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. అంటే మనకు కంప్లీట్గా బ్యాలెన్స్డ్ అయినా ఎలా చెప్తాం, నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ అవుతుంది. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిన ఎప్పుడు చెప్తాం అంటే ఆపోజిట్ టర్మినల్స్ అనేటివి ప్రొడక్ట్ చేస్తే ఈక్వల్ అవ్వాలి. ఆపోజిట్ టర్మినల్స్ అంటే ఇవి, ఈ రెండు రెసిస్టర్స్ మల్టిప్లై చేస్తూ ఈ రెండు రెసిస్టర్స్ మల్టిప్లై చేస్తూ ఈక్వల్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్, ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్. సో మనకి ప్రొడక్ట్స్ ఈక్వల్ అవుతున్నాయి. ప్రొడక్ట్స్ ఈక్వల్ అయితే ఏమైందంటే ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో జరగదు. మనకు అక్కడ క్లియర్గా ప్రూవ్ చేస్తాం డెరైవ్ చేస్తూ. ఇక్కడ కరెంట్ ఫ్లో కాదంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కరెంట్ వెళ్ళదు కాబట్టి రెసిస్టర్ వర్క్ చేయదు. రెసిస్టర్ అనేది వర్క్ చేయదు. రెసిస్టర్ ఎప్పుడు వర్క్ చేస్తుంది, వెన్ ఇట్ ఈస్ బిట్వీన్ హైయర్ అండ్ లోయర్ పొటెన్షియల్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్, అప్పుడే రెసిస్టర్ వర్క్ చేస్తుంది, ఉన్నా లేనట్టే. ఇక్కడ నీకు గాల్వానోమీటర్ కానీ అమ్మీటర్ కానీ పెట్టి చూస్తాం. గాల్వానోమీటర్ పెట్టి చూసినప్పుడు నీకు కరెంట్ డిఫ్లెక్షన్ చూపించదు, జీరో ఉంటుంది, అంటే నీకు రెసిస్టర్ ఇది వర్క్ చేయదు, ఉన్నా కానీ లేనట్టు తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈజీ అయిపోయింది సర్క్యూట్. అప్పుడు కన్వీనియంట్గా ఏమవుతుంది, ఆర్ఆర్ బికమ్ సిరీస్ అండ్ ఆర్ఆర్ బికమ్ సిరీస్. సో మళ్ళీ సిరీస్ కాంబినేషన్స్ మళ్ళీ దీనికి ప్యారలల్ కాంబినేషన్. అర్థమైందా? ఓకేనా? సో మనకి ఇంకా చాలా అప్లికేషన్స్ వస్తాయి. బట్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. క్లియర్గా బ్యాలెన్స్డ్ అయినప్పుడు, బ్యాలెన్స్డ్ అని ఎలా చెప్తున్నామంటే దిస్ ప్రొడక్ట్ వాల్యూస్ అంటే లైక్ ఆర్ ఇంటూ ఆర్ అండ్ ఆర్ ఇంటూ ఆర్ ఈక్వల్ ఉంటేనే ఈక్వల్ సింబల్ రాస్తాం, లేకపోతే రాదు. నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఇంకోటి అన్బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ వేరే కండిషన్, వేరే మెథడ్లో చేస్తాం. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఈక్వల్ కండిషన్. దేర్ ఫోర్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ది రెసిస్టర్ బికమ్ జీరో. అది ఒకటే సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ ఈక్వల్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 ఉంది అనుకోండి, ఇక్కడ ఒక 4 ఉంది అనుకోండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 1 ఉంది. ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుందా లేదో చూసుకోవాలి. 4 3s 12, 12 1s 12 ఈక్వల్ రెసిస్టర్స్. దేర్ ఫోర్ మనకి మధ్యలో నుంచి ఎంత వాల్యూ ఉన్నా సరే అది థౌజండ్స్లో ఉండాలి, కానీ కరెంట్ ఫ్లో కాదు కాబట్టి రెసిస్టర్ అనేది వర్క్ చేయదు. సో అప్పుడు మనకి దీని కన్వీనియంట్ డయాగ్రామ్ రాస్తే ఇక్కడ రెసిస్టర్ ఉండదు కాబట్టి ఇలా రాస్తాం. ఒక 2 రెసిస్టర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ దట్ బికమ్స్ 2R, అండ్ ఇంకో 2 రెసిస్టర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ అది కూడా 2R అవుతుంది. సో వి నో దట్ ఐడెంటికల్ రెసిస్టర్స్ ఒకవేళ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే ఆన్సర్ ఎంత, R, బికాస్ 2R 2R, హాఫ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఈజ్ పాసిబుల్, R/2 పాసిబుల్ అవుతుంది. లేకపోతే చెక్ చేసుకోండి ఎలా చేయాలి, 2R ఇంటూ 2R/2R ప్లస్ 2R అంటే 4R. సో RR క్యాన్సిల్ ఒకటి అండ్ 2 క్యాన్సిల్ R వస్తుంది. ఫాస్ట్ అవ్వాలండి, లేదంటే ఇట్లా ఇండివిజువల్గా చేసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒకవేళ ఇది కరెంట్, ఇదేమో R ఈక్వివలెంట్ సాల్వ్ చేసే మెథడ్. సేమ్ సిమిలర్ రెండు చూస్తున్నాం చూడండి, ఒకసారి R ఈక్వివలెంట్ చూస్తున్నాం, ఇంకోసారి కరెంట్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, కరెంట్ కానీ వోల్టేజ్ కానీ సాల్వ్ చేయమంటాడు, ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద కరెంట్ ఆఫ్ I2 అండ్ R2. అఫ్కోర్స్ I1 కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే I2 R2 యొక్క కరెంట్ వాల్యూస్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్ కావాలి. ఎట్లా కంటిన్యూ అవ్వచ్చు, వాళ్ళే టోటల్ కరెంట్ ఇచ్చిర్రు, టోటల్ వోల్టేజ్ ఇచ్చిర్రు, అండ్ మనం ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ రెసిస్టర్స్ కాంబినేషన్ వీ హ్యావ్ దట్ ఈజ్ ప్యారలల్. R1 R2 ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే మనం ఏమైనా రాసుకోవచ్చు, 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉంటే R1 R2/R1 ప్లస్ R2. ఒక రెసిస్టర్ ఇచ్చిండు R1, ఇంకోటి ఇవ్వలేదు, అదే R2 సాల్వ్ చేయమన్నాడు. అంటే మనకు R ఈక్వివలెంట్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ V ఈక్వల్ టు IR కదా, R కావాలంటే V/I అవుతుంది, దట్ ఈజ్ V/I. V ఇచ్చిరా, I అంటే R ఈక్వలెన్స్ ఈజ్ నథింగ్ బట్ I టోటల్ అని. ఓకే, V/I ఈజ్ ఈక్వల్స్ టు R1 ఎంత ఉంది
10 ohms into R2 ఎంత ఉంది తెలియదు, రిక్వైర్డ్ దట్ వన్ ఓన్లీ, బై R1 is 10 plus R2, V is 50 by 10 is equals to 10 R2 by 10 plus R2. సో సింప్లిఫై చేసుకుంటే 5 అంటే 50 ప్లస్ 5R2 is equals to 10R2. 5R2 is equals to 50. ఓకేనా, 5R2 is equals to 50. Total R2 become 10 ohms. ఓకే, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ బేసిక్ ప్రొసీజర్ ఇది అన్నట్టు, ఇంత డైరెక్ట్ అక్కడే వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్లా సాల్వ్ చేసాం. R2 డైరెక్ట్గా కరెంట్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి R2 ఏమొచ్చింది నీకు 10 ohms వచ్చింది. సో ఇప్పుడు మనకి వెరీ ఈజీ చూడండి, ఇఫ్ యూ ఫైండ్ ద కరెంట్ ఆఫ్ 10 ohms కరెంట్ ఒకవేళ వస్తే 10 ohms నుంచే కరెంట్ వస్తే, ఐడెంటికల్ రెసిస్టర్స్ ఎప్పుడైనా ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే ఇందులో నుంచి ఎంత కరెంట్ వెళ్తుందో ఇందులో నుంచి అంతే, బికాజ్ సేమ్ ఉన్నారు, సేమ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈక్వల్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు 10 ohms రెసిస్టెన్స్ 10 ohm రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి ఒకవేళ ఒక 5 ohms 5 amp ఆఫ్ కరెంట్ వెళ్ళింది అనుకోండి, రిమైనింగ్ 5 ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఒకవేళ 10 ఉంది కాబట్టి ఈక్వల్గా షేర్ చేయాలి, ఇక్కడ 5 అయితే ఇక్కడ 5 అవుతుంది, సాల్వ్ చేయకుండా చెప్పేయచ్చు, ఈక్వల్ కరెంట్ షేర్ చేసుకుంటేట్టు ఉంటుంది 10 amp ఆఫ్ కరెంట్, లేదా సాల్వ్ చేసినా కానీ అదే వస్తుంది. ఎట్లా చేయాలి సాల్వేషన్ ఎట్లా చేయాలి? టూ రెసిస్టర్స్, టోటల్ కరెంట్, ఇండివిజువల్ కరెంట్స్ కావాలి. అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? దట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బ్రాంచ్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ I1కి ఆపోజిట్ బ్రాంచ్ ఎవరు? 10 by 10 plus 10 ఇంటూ టోటల్ కరెంట్ 10, సో 20 అవుతుంది, 100 by 20, సో 0 0 క్యాన్సిల్ 5. సో ఇప్పుడు నువ్వు I2 సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్గా సమ్ ఆఫ్ జంక్షన్ రూల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఐడెంటికల్ రెసిస్టర్స్ ఎప్పుడు ఉన్నా సరే వాటిలో కరెంట్స్ ఈక్వల్గా షేర్ అవుతాయి. ఇంతకుముందు దాంట్లో మనం ప్రీవియస్ టాపిక్స్లో వేసినప్పుడు రెసిస్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి, అందుకే ఎక్కడ ఎలా వెళ్తుందో చెప్పలేము. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంటు డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూస్ డిపెండ్స్ అవుతాయి. ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదా ప్రాబ్లమ్ని ఇక్కడనే సర్క్యూట్ దగ్గర కొంచెం మనం ప్రో అయిపోతే, సబ్జెక్ట్లో ప్రో అయితే ఉంటుంది కదా, అమెజాన్ ప్రో, నెట్ఫ్లిక్స్ ప్రో అంటే కొంచెం అన్నీ ఇంకా ఎక్కువ సింబల్ వస్తాయి అందులో, అవి పర్చేజ్ చేయాలి దాన్ని. ఆ ప్రోలకు వస్తే మనకి ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 50 volt, ఇక్కడికి వచ్చేసరికి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కదా, బికాజ్ ఎక్కడ ఎలాంటి ఎలక్ట్రిక్ డివైస్ లేదు. పొటెన్షియల్ డ్రాప్ అవుతుందంటే మధ్యలో ఏదో వస్తే డ్రాప్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇక్కడ వరకు ఏమైనా ఎలక్ట్రిక్ డివైజెస్ ఉన్నాయా? కాబట్టి 50 volts. దిస్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్, రైట్? అంటే ఇక్కడ కూడా 50 volts. ప్యారలల్ కాంబినేషన్లో ఎవరు కాన్స్టెంట్ అనుకున్నాం? పొటెన్షియల్ కాన్స్టెంట్. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ కాన్స్టెంట్, కరెంట్ సిరీస్లో కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నీకు పొటెన్షియల్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, కరెంట్ కాదా? దట్ మీన్స్ డైరెక్ట్గా V ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ R1. రాంగ్ అవుతుందా ఈక్వేషన్? బికాజ్ సేమ్ పొటెన్షియల్ వాల్యూవే ప్యారలల్ కాంబినేషన్లో V కాన్స్టెంట్, కానీ కరెంట్స్ రెసిస్టెన్స్ చేంజ్ అవ్వచ్చు, కాబట్టి I1 R1. కాబట్టి సాల్వ్ చేసుకోండి, నీకు R1 ఇచ్చిండు, V వాల్యూ ఎంత ఉంది? 50 ఈజ్ ఈక్వల్స్ టు I1 వాల్యూ తెలియదు కాబట్టి అలాగే రాస్తున్నాం, రెసిస్టెన్స్ వాల్యూ 10, క్యాన్సిల్ చేయండి, దట్ I1 బికమ్స్ 5 amp. ఓకే, అట్లా కాదు ఇంకా నాకు డైరెక్ట్గా నేను ఇక్కడ ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు నీకు ఇక్కడ డైరెక్ట్గా R2 వాల్యూ తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా సాల్వ్ చేసుకొని నీకు R2 వాల్యూ ఎంత వచ్చింది? 10 ohms వస్తుంది. అంటే సేమ్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ R2. 100% R2 తెలియాలి, R2 వాల్యూ తెలియాలి, బట్ కరెంట్ కోసం మాత్రం ఈ ఫార్ములా వాడచ్చు, V ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ R2 వాల్యూస్ వాడతాం. అట్లా వాడితే దాని నుంచి కన్వీనియంట్ ఆన్సర్ వస్తుంది. సో V ఈజ్ 50 అండ్ I2 వాల్యూ తెలియదు, ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ అగైన్ 10, I2 బికమ్ 5. లేదా ఇట్లా ఓల్డ్ ప్రొసీజర్స్లో చేసినా కానీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా చేసామంటే నీకు R2 తెలియదు కాబట్టి చేసినాం, R2 వాల్యూ తెలియదు కాబట్టి చేసినాం. ఇక్కడ నీకు కరెంట్ వాల్యూస్ సాల్వేషన్ చేసి నీకు R2 వాల్యూస్ ప్రెడిక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి I1 ఈజ్ ఈక్వల్స్ టు 5 amp ఆఫ్ కరెంట్ వచ్చింది కాబట్టి వీఆర్ కన్క్లూడింగ్ దట్ I2 కూడా 5 ఉంటుంది. ఎందుకు? టోటల్ కరెంట్ 10 ఇచ్చింది. కరెంట్ ఎప్పుడు ఏమంటారు కన్జ్యూమ్ అవ్వదు, కరెంట్ ఎప్పుడు కన్జర్వ్డ్ ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేస్తుంది. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ 10లో నుంచి 5 వెళ్ళిపోయిందంటే రిమైనింగ్ 5 షుడ్ గో త్రూ ద అనదర్ రెసిస్టర్, అనదర్ ఎలక్ట్రిక్ డివైజెస్
ఇంకోటి ప్యారలల్ ఉంటే వేరే, కానీ అనదర్ రెసిస్టర్ నుంచి వెళ్తుంది. కాంబినేషన్స్ అనేవి కంపల్సరీ కరెంట్ ఈక్వల్గా అంటే కన్వీనియంట్గా కన్జర్వ్డ్గానే ట్రావెల్ చేస్తాయి కరెంట్. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడే R2ని సాల్వ్ చేసుకోవచ్చు. వీఆర్ అజ్యూమింగ్ దట్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 5. I2 ఈజ్ ఈక్వల్స్ టు 5 amp అని అజ్యూమ్ చేసుకుంటాం, బికాస్ I1 5 అయిపోయింది కాబట్టి. అప్పుడు ఇంత పెద్ద ప్రొసీజర్ అవసరం లేదు నీకు. I2 5 అయినప్పుడు ఆ రెసిస్టెన్స్ సాల్వ్ చేసుకోండి. అగైన్ 50 ఈజ్ ఈక్వల్స్ టు నీకు I2 తెలుస్తుంది కానీ R2 తెలియదు, అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 5. దేర్ఫోర్ R2 బికమ్ 10 ohms. ఎట్లా చేసినా ఒకటే మెథడ్. చాలా మనం కొంచెం కరెంట్ ఎలక్ట్రిసిటీని డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేస్తే, అంటే ఇలాంటి ఫాస్ట్ షార్ట్ కట్స్లో ట్రై చేస్తే ఫాస్ట్ అవుతుంది. ఓకేనా? నోట్ చేసుకోలే కదా, నోట్ చేసుకో. ఏమైంది వచ్చు కదా. బిట్వీన్ AB RAB ఇక్కడ కూడా సేమ్. సో సర్క్యూట్ని సాల్వ్ చేసేటప్పుడు ఇట్లాంటి 3 టైప్స్ మోడల్స్ సేమ్ ఉన్నాయి కానీ ఒక్కో దానికి ఒక్కోలా చేస్తాను. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్, అన్నీ చేయొచ్చు. ఇది ఒకటి ఏంటి, జనరల్గా ఇన్ఫినైట్ ల్యాడర్ మెథడ్ అంటాం. సో కంటిన్యూగా ఈ సిరీస్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది అన్నట్టు. ఈ 1 మళ్ళీ సేమ్ వస్తూనే ఉంటాయి ఇట్లా బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకు ఒక మెథడ్ కెపాసిటర్స్లో డిస్కస్ చేసినాం, సేమ్ అదే మెథడ్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈజీ ఉన్నాయి చేద్దాం. ఈ 2 ఈజీ, ఫస్ట్ది లాస్ట్ది ఈజీ. సో ఇప్పుడు R ఈక్వివలెంట్ సాల్వ్ చేసేటప్పుడు ఇది ల్యాడర్ మెథడ్ అనుకుంటారేమో, కాదు. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, R ఈక్వివలెన్స్ బ్రేక్ చేయాలి లేదా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ సిరీస్ ఆర్డర్స్ నుంచి ప్యారలల్ ఆర్డర్కి వస్తాం. సో ఈ ఎండ్ నుంచి చూడండి మనకి ఈక్వివలెన్స్ ఎక్కడుందో 2 ఫస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇనిషియల్ పాయింట్స్ సేమ్. ఫస్ట్ ఉండాలి, ఫస్ట్ ప్రియారిటీ మనకు ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఇంపార్టెంట్. అదే పాయింట్ ఇక్కడ పెట్టిన అనుకో కష్టం చేయలేము ఇక. ఓకేనా? సో అప్పుడు వేరే మెథడ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్నాయి పార్టీ అంటే ఇది హయ్యర్ పొటెన్షియల్, దిస్ బికమ్ లోయర్ పొటెన్షియల్. చార్జ్ అనేది అన్నిటికీ రెసిస్టర్స్ ఉన్నాయంటే కరెంట్ ఫ్లో జరుగుతుంది. ప్రతి దగ్గర నుంచి కరెంట్ పొటెన్షియల్ డ్రాప్ జరుగుతూ కరెంట్ ఫ్లో జరుగుతూ పోతుంది. ప్రతి సర్క్యూట్ నుంచి వెళ్ళాల్సిందే. ఓకే, ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వదు. ఒకవేళ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మీకు JEE మెయిన్స్లో కూడా వచ్చింది. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, డైరెక్ట్గా అసలు సంబంధం లేకుండా ఫాస్ట్గా క్లోజ్ అయ్యే సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఎనీ కేస్ ద కండక్టింగ్ వైర్ ఈజ్ కనెక్టెడ్ ఓవర్ దిస్ ప్లేస్. ఇప్పుడు డైరెక్ట్గా మనకి సర్క్యూట్ అంతా పనిచేయదు ఇక నీకు. ఎందుకు చెప్పండి, ఇఫ్ ఎ కరెంట్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ ఓవర్ ద 2 ohms డెఫినెట్గా వెళ్ళాల్సిందే. అండ్ దెన్ ఆఫ్టర్ క్రాస్ దిస్ ఈ పాయింట్కి వచ్చేసరికి 6 ohms నుంచి వెళ్ళదు కరెంట్ ఇక, బికాజ్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ టు ట్రావెల్ టు ద కండక్టింగ్ వైర్. ఇక్కడ కండక్టింగ్ వైర్ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇనిషియల్ ఫైనల్ పాయింట్కి లేదా లోయర్ పొటెన్షియల్కి రావాలి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అప్పుడు టోటల్ R ఈక్వివలెన్స్ ఏమవుతుంది, 2 and 3R సిరీస్ అంతే. ఓకే, 5 ఆన్సర్ అవుతుంది. కండక్టింగ్ వైర్ ఉంటే, వైర్ అని ఒక వైర్ ఇలాంటిది మెన్షన్ చేస్తారు, వాళ్ళు ఉంటుంది, వాళ్ళు చెప్పరు కండక్టింగ్ వైర్ అని చెప్పారు, బట్ సర్క్యూట్లో కనిపిస్తుంది. అట్లాంటి ఎలాంటి ఎలక్ట్రిక్ డివైజెస్ లేకపోతే అట్లా చేస్తారు. కానీ ఇట్లా కాకుండా ప్రతి దగ్గర రెసిస్టర్స్ ఉన్నాయంటే కంటిన్యూగా వాటిని సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంటే అన్ని సిరీస్లో కనిపిస్తున్నాయి. చూడండి 2 2 2 సిరీసా ప్యారలలా? ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి కదమ్మా, ఏం లేదా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత డివైడింగ్ కరెంట్ అనేది సేమ్ వెళ్తుంది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయి, అంటే 6 వాల్యూ అవుతుంది. అంటే మనం సర్క్యూట్ డయాగ్రామ్ని ఇలా డ్రా చేసుకుందాం, కొంచెం బ్రేక్ చేస్తూ. ఫస్ట్ ఇనిషియల్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు
అండ్ దిస్ టోటల్ కాంబినేషన్ సిరీస్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ ఎంత ఉంది ఇక్కడ 6 ohms. ఇది 6, ఇది 1, ఇది 2 అండ్ 6, 2, 3. ఓకే, కొంచెం ఈజీ అవుతుందని చేశాను అంతే. అంటే వాల్యూస్ కూడా కరెక్ట్గా తీసుకున్నాం. వినో when two identical resistors are same in parallel combination becomes by 2 అంటే 6/2 అంటే కన్వీనియంట్ సర్క్యూట్ డయాగ్రామ్ అగైన్ బ్రేక్ అయిపోతుంది. అండ్ 6/2 వాల్యూస్ తీసుకుంటే ఇది మొత్తం ఏమవుతుంది 3 అంటే we have a 1 ohm. ఒక 2-3 ప్రాబ్లమ్స్కి ఇలా రాయండి, తర్వాత మీరే డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటారు. దిస్ ఇస్ 6 ohms అండ్ దిస్ 1 ఇది బికమ్ 3 అయిందా, ఇది 2. ఇప్పుడు చెప్పండి 1, 3, 2 ఆర్ సిరీస్ కాంబినేషన్. సర్క్యూట్ని ఎలా బ్రేక్ చేస్తున్నాం అర్థమవుతుందా? బ్రేక్ అంటే బ్రేక్ ఏం చేస్తలేం, బస్ట్ స్లోలీ ఆర్ ఈక్వలెన్స్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం. సో 1, 3, 2 అనేది 6 అయిపోతుంది. అంటే ఈ 6 కాంబినేషన్ అగైన్ ప్యారలల్ టు ద అనదర్ 6. సో ఇక్కడ 2, 3 ఉంది కదా, రైట్, మళ్ళీ 3 వస్తుంది. దీనికి సర్క్యూట్ 2 మొత్తం ఆన్సర్ ఇక్కడ 3 అయిపోయింది. అండ్ ఇక్కడ 3 A, B. ఓకేనా, కరెక్ట్ చేస్తున్నాం కదా, రైట్. సో టోటల్ ఆన్సర్ ఎంత, 6 + 2 8. దేర్ఫోర్ టోటల్ ఆర్ ఈక్వలెన్స్ బిట్వీన్ A and B is equals to 8 ohms because 2, 3, 3 are series. ఇలా బ్రేక్ చేస్తూ రావాలి ఈ సర్క్యూట్లో. ఎందుకంటే హైయర్ పొటెన్షియల్కి లోయర్ పొటెన్షియల్కి మూవ్ అవుతున్నాయి సర్క్యూట్స్ చూడాలి, బాగా క్లియర్గా చూడాలి. అది ఒకవేళ ల్యాడర్ మెథడా కాదా, ఇది ఆల్మోస్ట్ ల్యాడర్గా ట్రీట్ చేస్తుంది. ఈ ల్యాడర్గా ట్రీట్ చేయాలంటే దీనికి ఇన్ఫైనైట్ ఆర్డర్ ఉండాలి. ఇట్లా దానికి వేరే మెథడ్ ఉంటుంది. కంప్లీట్గా దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాం, మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఈ సర్క్యూట్లో కూడా మనం కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేస్తాం. మనకి ఆర్ ఈక్వలెన్స్ బిట్వీన్ ఏబీ అన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించాలి. ఏబీ మధ్యలో అంటే మనకు హయ్యర్ లోయర్ పొటెన్షియల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ పాయింట్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఛార్జ్ ట్రావెల్ చేసినప్పుడు కరెంట్ రూల్ ఏంటి, షార్టెస్ట్ పాత్గా రావాలి. అంటే ఇక్కడ ఇవి ఓపెన్ సర్క్యూట్గా ఉన్నట్టు. వీ హ్యావ్ ఏ సర్క్యూట్స్, వీ హ్యావ్ ఏ రెసిస్టెన్స్, బట్ ఓపెన్. కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ నీడ్ లోయర్ పొటెన్షియల్ ఉందా, దీనికి ఫ్రీ హ్యాండ్ ఉంది, అసలు ఇక్కడ ఏం రాదు. అంటే కరెంట్ ఇక్కడ వరకు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి, ఇస్ దిస్ క్లోజ్డ్ సర్క్యూట్? సో ఓపెన్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది. సో అందుకే మనకి ఇక్కడికి వచ్చినాక కరెంట్ ఎక్కడికి వెళ్ళదు. దట్స్ వై ఇక్కడ రెసిస్టర్ వర్క్ చేయదు. ఇక్కడ ఉన్నా కానీ వాల్యూ వర్క్ చేయదు. అంటే మనం తీసుకున్న సర్క్యూట్స్లో వర్క్ చేయదు. ఉంటుంది, వాల్యూ ఉంటుంది, కానీ యూజ్ చేయలేం. ఎందుకు యూజ్ చేయలేం, కరెంటు ఫ్లోయింగ్ డైరెక్షన్లో వచ్చిన మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఇక్కడ ఎవరెవరు ఉంటే వాళ్ళు. ఇక్కడ 2 ohms కూడా ఇక్కడికి వస్తుంది కరెంట్, ఇక్కడికి వచ్చినాక డివైడ్ అవ్వాలి డెఫినెట్గా. బట్ డివైడ్ అయిన తర్వాత కరెంట్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. కరెంట్ ఫ్లో ఉండాలి, లోయర్ పొటెన్షియల్స్ ఉండాలి. దీనికి ఉందా, దీనికి సర్క్యూట్ క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైనా కరెంట్ ఫ్లో అవుతుందంటే సర్క్యూట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి, హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. అలా క్లోజ్ అయినప్పుడే మనకి కరెంట్ అనేది ఫ్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు వర్క్ చేయనప్పుడు నీకు కన్వీనియంట్గా సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దట్ ఈజ్ ఇది ఏ బి అంతే, ఇంకా 2, 2, 2. దేర్ఫోర్ ఆన్సర్ RAB ఈజ్ ఈక్వల్స్ టు సిరీస్ కాంబినేషన్ కాబట్టి 6 ohms అవుతుంది. ఓకేనా. సో మనం ఎండ్ పాయింట్స్ చూసుకుంటే అది ఓపెన్ సర్క్యూట్ ఉంటే మాత్రం ట్రీట్ చేయలేం. బట్ ద సేమ్ క్వశ్చన్ ఒకవేళ బి పాయింట్ ఇక్కడ ఇస్తే, సేమ్ క్వశ్చన్లో బి పాయింట్ ఇక్కడ ఇస్తే అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఆర్ ఈక్వలెన్స్ బిట్వీన్ ఏబి అన్నాడు. అప్పుడు ఈ 2 వర్క్ చేయదు, ఈ 2 వర్క్ చేయదు. ఇఫ్ ఇట్ ఈస్ హైయర్ పొటెన్షియల్ అండ్ దిస్ ఇస్ లోయర్ వన్, కరెంట్ అనేది ఇలా వెళ్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ అగైన్ 6 వస్తుంది సిరీస్ కాంబినేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ల్యాడర్ మెథడ్ కొంచెం మనం డెరివేషన్ చేస్తాం, కంప్లీట్ చేయండి అయితే అండ్ నోట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం ఇన్ఫినైట్ ల్యాడర్ వరకు ఎక్స్ వస్తే ఏబీ మధ్యలో కూడా మనకి ఏమొస్తుంది అనుకుంటాం, ఎక్స్ వాల్యూ వస్తుందని అనుకుంటాం అంతే. ఓకే, ఇన్ఫినైట్ ల్యాడర్ ఇక్కడ మొత్తం చేస్తున్నా కదా, ఇలా వెళ్తూ సాల్వ్ చేస్తే ఒక ఎక్స్ వాల్యూ వచ్చింది నాకు. ఆ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఏబీ మధ్యలో ఉన్న ఎక్స్ వాల్యూస్కి ఈక్వల్ కావాలి, అంటే ఆర్ ఈక్వలెన్స్కి ఈక్వల్ కావాలి. ఆర్ ఈక్వలెన్స్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని కన్వీనియంట్గా డ్రా చేసుకుంటే ఇలా చేయొచ్చు. దట్ ఈజ్ 1 ohm. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు అండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ రెసిస్టర్ ఒక్కోసారి ఉంటుంది, ఉండదు.
ఇక్కడ లేకపోతే లేనట్టు ఉంటుంది, ఇక్కడ కూడా ఇక్కడ ఉండకపోతే ఇక్కడ ఎక్కడ ఉండదు మళ్ళీ. ఓకేనా? సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే కంటిన్యూ చేస్తాం 1 ohm. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక 1 ohm రెసిస్టెన్స్ ఉంది, బట్ టోటల్ రిజల్టెంట్ మనం ఏమనుకుంటున్నామంటే ఎక్స్ వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, ఇది ఏబీ పాయింట్స్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు చెప్పండి, ఎక్స్ అండ్ 1 ఆర్ ప్యారలల్ కాంబినేషన్. ఎక్స్ అండ్ 1 ప్యారలల్ కాంబినేషన్ అయినప్పుడు వీ హ్యావ్ ఫార్ములా, వీళ్ళకి సాల్వ్ చేసుకుంటే x × 1/x + 1. ఈ మొత్తం ఆన్సర్ ఇది. అంటే దీనికి కన్వీనియంట్గా ఇలా వస్తుంది, దట్ ఈజ్ 1 ohm. అండ్ నెక్స్ట్ వన్ అనదర్ రెసిస్టెన్స్ ఈజ్ x/x + 1 అండ్ మళ్ళీ 1 ohm రెసిస్టెన్స్, ఇది 1. ఏబీలో ఉన్న రెసిస్టెన్స్ ఈక్వలెన్స్ ఏమనుకుంటున్నాం, x. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇప్పుడు నీకు టోటల్ వాల్యూస్లో ఆర్ ఈక్వలెన్స్ కావాలి అంటే RAB అంటే RAB ఈజ్ నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ యాజ్ x ఈజ్ ఈక్వల్స్ టు కాంబినేషన్ తీసుకుంటే ఏమొస్తుంది, 1 సిరీస్ కదా, 1 + x/x + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + x/x + 1 ఈజ్ x. సో కన్వీనియంట్గా సింప్లిఫై చేద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు 2x + 2 + x/x + 1 క్రాస్ మల్టిప్లై చేయండి, x² + x ఈజ్ ఈక్వల్స్ టు 3x + 2. ఓకే, ఇప్పుడు వాల్యూస్లో మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ కావాలి. ఎక్సే అది ఆన్సర్, ఎక్సే వాల్యూ ఆన్సర్. అంటే వాల్యూస్ ఏమవుతుంది, x² - 2x - 2 రూట్స్ వస్తాయా దీనికి, -b వాడాలన్నా చూడండి, రూట్స్ ఏమైనా వస్తాయా, 2 రావు కదా. అంటే -b ± √b² - 4ac/2a ax² ఏంటి ఫార్మ్, ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, -× -2 ± √4 × a వాల్యూ 1 అండ్ నెక్స్ట్ -2/2 × 1 ఎంత వస్తుంది వాల్యూ ఫైనల్గా, దట్ ఈస్ 2 ± 4 + 8 2 ± √12/2. సో ఇక్కడ 4 తీసుకోవచ్చు కదా బయటకి, సో అంటే 2 కామన్ తీస్తే 1 + √2/2 √3. ఓకే 2 క్యాన్సిల్, ఇక్కడ ఇవే మనకి రూట్ అవుతాయి. దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 + √3/2 సారీ 2 కూడా లేదు, 1 - √3 ఇవి రూట్స్ అవుతాయి. బట్ ఇందులో కన్సిడర్ చేసేది ఏంటంటే ఓన్లీ ప్లస్ వాల్యూస్ మాత్రమే. రెసిస్టెన్స్ నెవర్ నెగిటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. టైం పాజిటివ్గానే ఉంటుంది ఎప్పుడు, అలాగే రెసిస్టెన్స్ కూడా ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1.7 2.7 ohm ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెన్స్. అర్థమైందా? సో ఎక్కడ బ్రేక్ చేయాలని ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఆర్డర్, ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సేమ్ ఇలాగే కనిపిస్తే చూడండి, సేమ్ ఇలాగే కనిపిస్తుంది. మొత్తాన్ని క్లోజ్ చేయండి, ఏముంది 1 1 1 ఉంది. అండ్ ఒకవేళ ఇది క్లోజ్ చేస్తే నీకు మళ్ళీ 1 1 1 అట్లా సిమెట్రికల్గా ఉండాలి డయాగ్రామ్, దాన్ని ల్యాడర్ అంటాం. ఓకే, ఆ ల్యాడర్ మెథడ్లో ఉంటే ఫస్ట్ మొత్తాన్ని x అనుకుంటాం, ఆ వచ్చిన x ఈక్వలెన్స్ ఇక్కడ వచ్చే r ఈక్వలెన్స్కి ఈక్వల్ అవ్వాలి, అందుకే ఇది కూడా x అవుతుంది. సో మీకు కన్వీనియంట్గా ఎప్పుడు r ఈక్వలెన్సే వాడదామంటే దీన్ని r ఈక్వలెన్స్ అనుకోండి, ఇది కూడా r. బట్ ఫైనల్లీ యువర్ గెట్, ఇక్కడే కాదు కెపాసిటర్స్లో కూడా 100% మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ వాల్యూ సాల్వ్ చేస్తేనే ఆన్సర్ ఉంటుంది. అంటే పీడీ మేడం కాదు, ఫిజికల్ డైరెక్టరా పీడీ మేడం అంటే ఏంటి కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C. చాలా ఉన్నాయి జేఈఈ మెయిన్స్ నీట్ పర్పస్లో, ప్రతి దగ్గర అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. డైరెక్ట్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ అండ్ డి అయితే చాలా ఈజీ, ఎందుకంటే ఇది హయ్యర్ పొటెన్షియల్ అయితే ఫైనల్ అవుట్పుట్ లోయర్ పొటెన్షియల్. ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో తెలిస్తే సరిపోతుంది. అంటే కరెంట్ ఇచ్చిరు, ఆర్ ఈక్వలెన్స్ సాల్వ్ చేస్తావు, వోల్టేజ్ కావాలి, V = I × R. I × R చేస్తే నీకు వోల్టేజ్
ఏ అండ్ డి మధ్యలో తెలుస్తుంది. కానీ మనకు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఏ టు బి ట్రావెల్ చేసామంటే సమ్ పొటెన్షియల్ డ్రాప్ అయింది, కంప్లీట్గా జీరోగా అప్పటికే. సో ఏ టు బి ట్రావెల్ చేసి ఇట్ ఈస్ అ ప్యారలల్ కాంబినేషన్ కదా, ప్యారలల్ కాంబినేషన్. ఏ పాయింట్ దగ్గర ప్యారలల్ ఉన్నాం అండ్ డి పాయింట్ దగ్గర ప్యారలల్ ఉన్నాం. కానీ ఇక్కడ కాదు, బి అండ్ డి, ఏ అండ్ బి మధ్యలో సిరీస్ అవుతుంది. అంటే ఎవ్రీ రెసిస్టర్ క్రాసింగ్ వీ విల్ డ్రాప్ ద సమ్ పొటెన్షియల్, లైక్ V1 పొటెన్షియల్, V2 పొటెన్షియల్ డ్రాప్ అవుతుంటాం. ఇక్కడ కూడా కింద కూడా అంతే డిఫరెంట్. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, డి పాయింట్కి వచ్చేసరికి ఇట్ బికమ్స్ లోయర్ పొటెన్షియల్, ఇట్ బికమ్స్ హైయర్ పొటెన్షియల్. వీటి డిఫరెన్స్ వెరీ ఈజీ. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు ఇలా చూస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి అంటే లైక్ VA మైనస్ VD అని రాయాలి. రిలేటివ్ ఫస్ట్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డిఫరెన్స్ ఎంత అదే అంటున్నాం కదా, PD పొటెన్షియల్ డిఫరెన్స్ ఇనిషియల్ బిట్వీన్ ఫైనల్. సో వాళ్ళ మధ్యలో చేస్తాం. అండ్ సిమిలర్లీ ఒకవేళ నీకు VBC వాల్యూ కావాలంటే VB మైనస్ VC అని రాస్తాం. ఇది ప్రూవ్ చేయాలి నువ్వు, VB మైనస్ VC వాల్యూస్ ప్రూవ్ చేయాలి. సో వాటి క్యాలిక్యులేషన్ కోసమే ఇక్కడ సర్క్యూట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏడి అంటే చాలా ఈజీ. టోటల్ ఆర్ ఈక్వలెన్స్ సాల్వ్ చేస్తాం, ఆర్ ఈక్వలెన్స్ కరెంట్ ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి అది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ మొత్తాన్ని ఆర్ ఈక్వలెన్స్ ఏమొస్తుందో చెప్పండి. సర్క్యూట్ డ్రా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా, అక్కడ చూసి చెప్తారు అనుకుంటున్నా. ఎవరెవరు సిరీస్ ఉన్నారు, ఎవరెవరు ప్యారలల్ ఉన్నారు? 2 and 3 సిరీస్ అండ్ 5 and 10 సిరీస్. చెప్పండి ఆర్ ఈక్వలెన్స్ ఏమవుతుంది? 5 into 25/5 + 25 30. సరే ఫ్రాక్షన్ చెప్పండి, ఎంత వస్తుంది? 5/25/6. ఓకే, అట్లాగే ఉంచుకుందాం. అంటే ఆర్ ఈక్వలెన్స్ వాల్యూ నీకు 25/6 వాల్యూ వస్తుంది. కరెంట్ ఇచ్చారు కదా, టోటల్ కరెంట్ ఉంది నీకు, టోటల్ కరెంట్ వాల్యూస్ ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏడి వాల్యూస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. అంటే టోటల్ పొటెన్షియల్ ఇంకా అంటే దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక బ్యాటరీ పెట్టవచ్చు అని అర్థం. ఇట్లా వాళ్ళు ఇవ్వలే కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ కరెంట్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి వీట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ హైయర్ పొటెన్షియల్, కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది. ఇది మన కరెంట్ డైరెక్షన్లో ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా బ్యాటరీ ఎట్లా కనెక్షన్ అవుతుందో? సో ఇప్పుడు మనకి టోటల్ పొటెన్షియల్ ఏ టు డి మధ్యలో ఇట్ ఈస్ హైయర్ పొటెన్షియల్, దిస్ ఈస్ లోయర్ పొటెన్షియల్. దట్ A2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ I ఇంటూ టోటల్ ఆర్ ఈక్వలెన్స్. సో I వాల్యూ 4 ఇంటూ 25/6 2 3 అంటే కరెంట్ ఎంత, సారీ పొటెన్షియల్ డ్రాప్ ఎంత వస్తుంది? 50/3. ఇది కాదు క్వశ్చన్ అడిగింది వాళ్ళు. ఇది అంటే ఓవరాల్గా మనం బ్యాటరీ ఎంత ఇస్తున్నాం దీనికి? ఇప్పుడు 50/3 volts బ్యాటరీ ఇస్తున్నాం. కానీ ప్రతి రెసిస్టర్ క్రాస్ అయినప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇంతే వస్తుంది. బట్ ప్రతి రెసిస్టర్ క్రాస్ అయినప్పుడు దీనికంటే వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. ఎంత వాల్యూ తగ్గుతుందో చూడాలి. అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్ బ్రాంచెస్ నుంచి వెళ్ళే కరెంట్ సాల్వ్ చేసుకోవాలి, అప్పుడే నీకు వోల్టేజ్ వాల్యూస్ తెలుస్తుంది. ఇండివిజువల్ బ్రాంచెస్లో ఈ 5 కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 2 ohms, డెఫినెట్గా 3 ohms నుంచి కూడా సేమ్ కరెంటే పోతుంది. ఈ 5 కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ohms 20 ohms నుంచి కూడా సేమ్ కరెంటే పోతుంది. ఇప్పుడు చెప్పండి I1 I2 ఎట్లా సాల్వ్ చేయాలి? I1 I2 ఎట్లా సాల్వ్ చేయాలి? ఇంతకుముందు అపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ వాల్యూస్ తీసుకొని సాల్వ్ చేస్తాం. దట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తే అది మర్చిపోద్దు, 5 అనుకోవద్దు 20 అనుకోవద్దు, మొత్తం సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ 25/30 సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇంటూ టోటల్ కరెంట్ 4 ఇచ్చిరా. ఓకే, క్యాన్సిల్ చేయండి. 250నా, ఇంకేమన్నా వస్తుందా? 5 10/3. సో I1 కరెంట్ మనకు 10/3 వస్తుంది. సిమిలర్లీ I2 కరెంట్ కావాలి, లేదా 4 - 10/3 చేసిన ఆన్సర్ వస్తుంది. I1 10/3 వచ్చింది కదా, I ఎంత ఇచ్చిరు? 4 ఇచ్చిరు. టోటల్ కరెంట్లో నుంచి తీసేస్తే I2 వస్తుంది, లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసిన వస్తుంది. I2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ వాల్యూ కావాలి, అంటే 5/30 ఇంటూ 4 215 3 2 కరెక్ట్ వస్తుందా చూడండి. ఓకే, అలా చేసిన ఓకేనా. టోటల్ కరెంట్స్ వచ్చినాయి ఇప్పుడు, అంటే I1 I2 బ్రాంచెస్ ఆఫ్ కరెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు I1 I2 తీసుకొని సాల్వ్ చేస్తాం. I1 I2 వాల్యూస్లో యూజ్ చేస్తూ సరిపోయేటట్లేదు ఇది, ఇక్కడ చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి
మనకి బి అండ్ సి మధ్యలో పొటెన్షియల్ తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా వెళ్తున్నాం కదా బీసీ మధ్యలో, కాబట్టి నేను ఏదైనా ఒక పాయింట్ని కామన్ పాయింట్గా తీసుకుంటున్నాం, కామన్ పొటెన్షియల్ అంటే ఏ పాయింట్ నుంచి బి వరకు వెళ్తున్నా సమ్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, యాజ్ వెల్ సేమ్ పాయింట్ నుంచి సి వరకు వెళ్తున్నాం. అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసి నీకు ఆటోమేటిక్గా ఏ ఎగిరిపోతుంది, ఏ వాల్యూ వెళ్ళిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏబీ మధ్యలో సాల్వ్ చేస్తున్నా. ఏబీ మధ్యలో సాల్వ్ చేస్తే విఏబి యూజువల్లీ రైట్ ఇట్ యాజ్ విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ అక్కడ ఏదన్నా ఉంటే అది ఏముంది అక్కడ 2 ohm రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు పొటెన్షియల్ డ్రాప్ తీసుకున్నప్పుడు టోటల్ కరెంట్ రెసిస్టెన్స్ తీసుకోవద్దు. ఇంతకుముందు మనం ఆర్ ఈక్వలెంట్ సాల్వ్ చేసి I1 కరెంట్ సాల్వ్ చేసేటప్పుడు ఆ బ్రాంచ్ ఆఫ్ కరెంట్లో మొత్తం రెసిస్టెన్స్ని తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఓన్లీ పొటెన్షియల్ డ్రాప్ ఎవరికి మధ్యలో 2 ohmsకి మధ్యలోనే 2 ohms క్రాస్ అయింది కాబట్టి పొటెన్షియల్ డౌన్ అవుతుంది. ఆ పొటెన్షియల్ వాల్యూ ఎంత అయిందంటే ఓన్లీ 2 ohm రెసిస్టెన్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అర్థమవుతున్నాయా? ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కదా, సో కొంచెం అలవాటు అయినంత వరకు టైం పడుతుంది. సో 2 ohm రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఎంత వాల్యూస్ డ్రాప్ అవుతుంది, దట్ I1 ఇంటూ R2. మళ్ళీ మొత్తం 5 తీసుకుంటే రాంగ్. ఓకే, లేదా మీకు నాకు ఇట్లా ఇష్టం లేదు ఇక్కడ నుంచి తీసుకుంటామంటే మీ ఇష్టం, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డి పాయింట్ని కామన్ చేస్తాం. డి పాయింట్ని కామన్ చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ బి, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ సి, అప్పుడు 23 ఎఫెక్ట్ అయ్యి ఎట్లా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. రైట్, సో ఇప్పుడు దాని వాల్యూ చెప్పండి. I1 ఎంత వచ్చింది మనకి 10/3 ఇంటూ R2 వాల్యూ 2 ohms ఆఫ్ రెసిస్టెన్స్. సో మనకి క్యాన్సిల్ కావట్లే, డైరెక్ట్గా 20/3 VAB. అండ్ సిమిలర్లీ VAC. ఓకేనా? ఏ నుంచి మళ్ళీ సేమ్ ఏ నుంచి సి వరకు సాల్వ్ చేస్తున్నాం, బికాజ్ మనకి రిక్వైర్డ్ ఏంటి బీసీ కావాలి, అందుకే ఏ కామన్ తీసుకుంటున్నాం. డిఫరెన్స్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. సో సి పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే అగైన్ ఇక్కడ కరెంట్ ఏంటి I2 ఇంటూ రెసిస్టెన్స్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ohm రెసిస్టెన్స్. సో కరెంట్ వాల్యూస్ దట్ ఈస్ I2 వాల్యూ 2/3 ఇంటూ 5, సో 10/3 VAC. దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ బీసీ వాల్యూ కావాలి. అంటే మనం దీన్నే సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇలా ఉంది లైక్ VA మైనస్ VB మైనస్ ఆఫ్ డిఫరెన్స్ చేస్తున్నాం. సి పాయింట్ దగ్గరకు వచ్చేయాలంటే VA మైనస్ VC. సో ఇక్కడ ఎవరు క్యాన్సల్, VA క్యాన్సల్ అండ్ VC ప్లస్ వస్తుంది, నో ప్రాబ్లం, మనం కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవచ్చు. VC మైనస్ VB, సో VC మైనస్ VB. ఈ వాల్యూస్లో మన డిఫరెన్స్ ఏంటి, వీళ్ళని మైనస్ చేయాలి ఒకసారి, అంటే 20/3 మైనస్ 10/3 ఇక్కడ. సో ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ BC ఈజ్ ఈక్వల్స్ టు BC వాల్యూ సాల్వ్ చేస్తున్నాం. BC వాల్యూ అంటే ఫస్ట్ VABని మైనస్ చేస్తున్నాం, అంటే VA మైనస్ VB. ఓకే, ఆ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 20/3 మైనస్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి AC పాయింట్లో కూడా ఏ కామన్ ఉంది కదా, కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. అంటే రిమైనింగ్ AC వాల్యూ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది 10/3. డిఫరెన్స్ ఎంత 10/3. దిస్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C. ఓల్డ్స్లో ఉంటుంది ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? సో మనం ఆర్ ఈక్వలెన్సీ సాల్వ్ చేసేటప్పుడు డయాగ్రామ్లో ఇది కామన్ ఎప్పుడైనా సరే, ఇది చాలా ఈజీ. ఎందుకంటే ఇనిషియల్ ఫైనల్స్ పొటెన్షియల్ డ్రాప్స్ ఏమీ ఉండవు, అలాగే ఉంటుంది. బ్యాటరీ కనెక్షన్ చేసినప్పుడు ఒక సెల్ ఇచ్చినామంటే దాని మీద రాసిఉంటుంది క్లియర్గా, ఆ వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కాదు. బట్ ఎప్పుడైతే దీని ఒక బల్బ్కు కానీ లేదా ఒక టార్చ్ కానీ కనెక్ట్ చేస్తామో అప్పుడు స్లోలీ పొటెన్షియల్ డ్రాప్ జరుగుతూ ఉంటుంది. అలా పొటెన్షియల్ డ్రాప్ జరిగేటప్పుడు రెసిస్టర్స్ కానీ డివైస్ కానీ ఉంటేనే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు మనకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది ఆస్కింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ BC నాట్ AD. సో ఒకసారి చెక్ చేసినాం అసలు AD ఫ్యాక్టర్ ఎట్లుంటుందని చూస్తున్నాం. AD వాల్యూస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు 10/3 50/3 వాల్యూ వచ్చింది. చెక్ చేసుకోండి, మనకు పొటెన్షియల్ డౌన్ అయిందా ఇంక్రీజ్ అయిందా? డౌన్ అయింది. అవుతుందా? 50/3 టోటల్ ఉంది, బట్ మనకు వచ్చింది ఎంత 10/3. అంటే మళ్ళీ ఈ 3 ohms దాటితే ఇంకా వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. బట్ ఆ ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది నీకు 50/3నే వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ V1 వాల్యూ సాల్వ్ చేయడం కోసం జస్ట్ చెక్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఈక్వలెన్సీ అవసరం లేదు, ఇక్కడ ఆర్ ఈక్వలెన్సీ చేయాల్సిన అవసరం లేదు. BC మధ్యలో పొటెన్షియల్ డ్రాప్ ఎప్పుడైనా ఆర్ ఈక్వలెన్సీ వాల్యూస్, ఒకవేళ టోటల్ కరెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చేయాలి. ఇక్కడ 4 amp అని ఇచ్చిరు వాళ్ళే కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఈక్వలెన్స్ ఎప్పుడైనా ఎప్పుడు అవసరం అవుతుందంటే టోటల్ పొటెన్షియల్ అవసరమైతే అవసరమవుతుంది, టోటల్ కరెంట్ అవసరమైతే అవసరమవుతుంది, లేదంటే ఇండివిజువల్ చేసుకోవచ్చు. 4 amp ఇచ్చిరు, ఇది అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ మనం కావాల్సిన పాయింట్స్లో ఇండివిజువల్గా కరెంట్స్ ఇండివిజువల్ బ్రాంచెస్ నుంచి కరెంట్స్ ఎంత పోతున్నాయో సాల్వ్ చేయాలి. I1 I2 అనుకుంటున్నాం. సో I1 I2 సాల్వ్ చేసేటప్పుడు కేర్ఫుల్, అందులో ఎంతమంది సిరీస్ ఉంటే అందరినీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 and 3 మాత్రమే సిరీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని యాడ్ చేస్తున్నాం. బికాజ్ I1 విల్ సేమ్ ఫర్ ద 2 and 3. ఓకే, సేమ్ వాల్యూస్ ఉంటాయి. అందుకే I1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, R2 అంటే నాట్ 5 నాట్ 25, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ 2 వాల్యూస్ 25 వాల్యూ. డైరెక్ట్ రాసిన ఫార్ములా గుర్తులేకపోతే ఇలా రాసుకోండి. I1 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంట్ I. ఇక్కడ R2 R1 వాల్యూస్ అని కొంచెం ఎక్స్ట్రా సిరీస్లో వచ్చినాయి కాబట్టి వాటిని యాడ్ చేసుకుంటాం, అందుకే లేట్ అవుతుంది. సో R2 అంటే 25 సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూస్ 25 ప్లస్ 5 30 ఇంటూ టోటల్ కరెంట్ రాస్తాం. సో అది మనకు I1 బ్రాంచ్ ఆఫ్ కరెంట్ వచ్చింది. నీకు ఇక్కడే ప్రాబ్లమ్స్లో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. కిర్చాఫ్ రూల్ యూజ్ చేస్తూ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 చేస్తే కూడా ఇలాగనే వస్తుంది. లేదు నాకు I2 ఫార్ములానే గుర్తొస్తుంది అన్నప్పుడు I2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ R1/R1 ప్లస్ R2 ఇంటూ I. ఓకే, యు గాట్ 2/3. సో ఇప్పుడు నీకు I1 I2 కరెంట్స్ వచ్చినాయి. ఈ I1 I2 కరెంట్స్ మనకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది అనేది. ఇప్పుడు మనకు తెలియని పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, B అండ్ C మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఎనీ వన్ పాయింట్ని మనం కామన్ చేస్తున్నాం. కామన్ అంటే ఇట్లా డిఫరెన్స్ చేస్తాం కాబట్టి కామన్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. లైక్ VAB అండ్ VAC డిఫరెన్స్ చేయండి, ఏ ఒకటే డిఫరెంట్గా ఉంది కదా, కామన్ ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ చేస్తాం కాబట్టి. సో VAB సాల్వ్ చేస్తే ఫార్ములా ఏంటి, ఓమ్స్ లా నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు IR. V ఈజ్ ఈక్వల్స్ టు IRలో I అంటే ఇక్కడ ఎంత I1, R అంటే ఎవరు, మనం పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసే బ్రాంచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎవరు, ఇక్కడ ఓన్లీ 2 ohm ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి VAB వాల్యూ ఇలా వస్తుంది. VAB ఈజ్ ఈక్వల్స్ టు VA మైనస్ VB అని రాసుకుంటున్నాం, క్యాన్సిల్ అవుతాయని కాబట్టి. అండ్ I1 ఇంటూ R అంటే అక్కడ ఏంటి 2 ohm ఆఫ్ రెసిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పొటెన్షియల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ సేమ్ VAC సాల్వ్ చేస్తున్నాం. VAC ఈజ్ నథింగ్ బట్ VA మైనస్ VC. ఓకే, దట్ వాల్యూ సాల్వ్ చేస్తే మళ్ళీ సేమ్ I2 కరెంట్ కామన్, I2 కరెంట్ సేమ్ చేయండి కానీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కేర్ఫుల్ 5 వాల్యూవే తీసుకోవాలి. సాల్వ్ చేస్తున్నాం 10/3. వాటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే యూఆర్ గెటింగ్ BC వాల్యూస్. BC వాల్యూ లేదా దీన్ని డైరెక్ట్గా మైనస్ చేస్తే మిగిలేదు అదే, ఇలా చేయొచ్చు. లైక్ VAB మైనస్ VAC ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిపోయే వాల్యూ ఏంటంటే BCలే మిగులుతాయి. ఓకే, ఆ BC వాల్యూ సాల్వ్ చేస్తున్నాం 10/3 హోల్స్. ఓకే, ఒక్కోసారి మైనస్లో వస్తుంది, మైనస్లో వచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు లైక్ రివర్స్లో ఇచ్చినట్టు, అంటే దే ఆర్ ఆస్కింగ్ CB ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి CB వాల్యూ రాయాలంటే -10/3. రివర్స్ తీసుకుంటాం కదా, ప్లస్ మైనస్ ప్లస్ చేస్తాం కాబట్టి రివర్స్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు చాలా ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ JEE మెయిన్స్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంచెం టైం టేకెన్, ఫాస్ట్ అవుతుంది, క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఫాస్ట్ అవుతుంది, బట్ ఫాస్ట్గా సాల్వ్ చేయగలిగితే బెస్ట్. 3 amp ఆఫ్ కరెంట్ ఉంది, అగైన్ సేమ్ క్వశ్చన్ BC మధ్యలో, హోంవర్క్. ఓకే, ట్రై చేయండి, వస్తుంది, ఈజీనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు మనకి కరెంట్ త్రూ ద 2 ohm రెసిస్టర్ అన్నప్పుడు సాల్వేషన్కి కొంచెం లాజికల్ థింకింగ్, ఇది పెద్దగా అవసరం లేదు సాల్వేషన్, అసలు క్యాలిక్యులేషన్ అవసరం లేదు దీనికి. ఎప్పుడైనా మనకు ప్లస్కి మైనస్కి రూల్ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఎప్పుడు హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ వెళ్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా ప్లస్కి మైనస్ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 10 ohms బట్ నాట్ టు ద 2 ohms. ఎందుకు వెళ్ళాలి, సర్క్యూట్ క్లోజ్ అయింది. అసలు సర్క్యూట్ క్లోజ్ అవ్వాలంటే మేబీ ఇట్లా ఉండాలి, అప్పుడు సర్క్యూట్ క్లోజ్ అయినట్టు. సో ఇప్పుడు 2 ohmsకి సర్క్యూట్ క్లోజ్ అయిందని ఎట్లా చెప్తాం, ఇది లోయర్ పొటెన్షియల్ ఇక్కడ ఉంది, ఛార్జ్ అనేది లేదా ఎలక్ట్రాన్ కరెంట్ అనేది కరెంట్ ఫ్లో చేయండి ఇలా తీసుకెళ్తున్నాం, 5 ohms నుంచి 100% వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ అనేది హైయర్ పొటెన్షియల్కి వెళ్ళాలా, లోయర్ పొటెన్షియల్కి వెళ్ళాలా, లేదా 2 ohms నుంచి వెళ్ళాలా, కరెంట్ షుడ్ గో త్రూ ద లోయర్ పొటెన్షియల్, గో టు ద లోయర్ పొటెన్షియల్, అంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ 2 ohms నుంచి ఎందుకు వెళ్ళాల్సింది, అవసరం లేదు. కాల్ వస్తుందా, కట్ చేయి.